పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లో క్రెడిట్ అయిపోయాయి. అయితే ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కేవలం పీఎం కిసాన్ యోజన మాత్రమే కాదు, అనేక పథకాలను రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు ప్రవేశపెట్టింది. ఈ పథకాలన్నీ కూడా వ్యవసాయానికి ప్రోత్సాహం అందించడంతో పాటు రైతులకు మేలు చేస్తున్నాయి. అలాంటి పథకాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 8 వ్యవసాయ పథకాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. 1. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన PMKMI కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ స్కీమ్ కింద వృద్ధాప్యంలో రైతులకు పెన్షన్ చెల్లిస్తారు. ఇందుకోసం రైతులు 18 నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి నెల 55 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం 60 సంవత్సరాల తర్వాత రైతులకు 3000 రూపాయల పెన్షన్ చెల్లిస్తారు. ఈ స్కీమ్ LIC ద్వారా పెన్షన్ మేనేజ్మెంట్ పథకం ద్వారా అందుబాటులో ఉంది. 2. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY ఈ స్కీమ్ కింద పంట నష్టాలకు బీమా కవరేజ్ లభిస్తుంది. విత్తనం వేసే ముందు నుంచి కోత వరకు పంట నష్టాలకు బీమా కవరేజ్ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల క్లెయిములకు చెల్లింపులు జరిగాయి. 3. వడ్డీ సబ్సిడీ పథకం. మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ISS ఈ స్కీమ్ కింద రైతులకు 7% వడ్డీకే రుణాలను అందిస్తున్నారు. ఇందులో 3% వడ్డీ మాఫీ ఉంటుందంటే నికరంగా 4% వడ్డీకే రుణాలు లభిస్తాయి. 4. వ్యవసాయ మౌలిక సదుపాయాలనిధి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద రైతులకు 1,00,000 కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తున్నారు. ఇందులో 3% వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. 5. కొత్త 10 రైతు ఉత్పత్తిదారుల సంఘాల స్థాపన. ఫార్మేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ 10 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ పోస్ ఈ స్కీమ్ కింద రైతులకు దాదాపు 2 కోట్ల రూపాయల వరకు రుణం లభించే అవకాశం ఉంది. 6. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్. నేషనల్ బీకీపింగ్ అండ్ హనీ మిషన్ NBHM తేనె ఉత్పత్తిని పెంచడానికి శాస్త్రీయంగా తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం అందించేందుకు ఈ బీ కీపింగ్ హనీ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీని కింద హనీ టెస్టింగ్ ల్యాబ్స్, మినీ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. 7. ధరల మద్దతు పథకం. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ PSS పండించిన పంటల మద్దతు ధరల కోసం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ ప్రకారం రైతులకు ప్రత్యేకంగా రక్షణ కలిగేలా ధరల నియంత్రణ ఎలా చేయాలి అనే దానిపైన సూచన చేస్తుంది. 8. నమో డ్రోన్ దీదీ పథకం. నామో డ్రోన్ దీదీ స్కీమ్ ఈ స్కీమ్ కింద మహిళా గ్రూపులకు 15,000 డ్రోన్లను 80 సబ్సిడీతో అందించారు. ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.